ఈరోజు మన చెర్లలో మన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భం గల మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులు, మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు వివిధ రాజకీయ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ₹2 కిలో బియ్యం పెట్టిన చరిత్ర మన అన్న నందమూరి తారక రామారావు గారిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పార్టీలు వేరైనా మన అన్నగారు నడిచిన బాటలోనే అందరూ కూడా నడుస్తారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం రోజు అనుకుంటున్నాము. ఆనాడు ఆకలి సావులు లేకుండా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మన అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో కూడా ఎన్ని పార్టీలు వచ్చినా సరే అదే బాటలో నడుస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ పార్టీలు వేరైనా అన్నగారి బాటే కరెక్ట్ అని చెప్పేసి అందరూ కూడా భావించి ఈనాడు ఆంధ్రాలో తెలుగుదేశం జెండాను ఎగరేశారు. అలాగే 2029లో కూడా ఎన్డీఏ కూటమి మన తెలంగాణలో కూడా ఎగరబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రజలందరికీ కూడా నందమూరి తారక రామారావు గారు పెట్టిన అటువంటి కార్యక్రమాలు, పల్లెపల్లికి రోడ్డు ఏంటి, పల్లెపల్లికి స్కూల్ బిల్డింగ్ ఏంటి, ₹2 కిలో బియ్యం ఏంటి అన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని పార్టీల నాయకత్వం కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడాలి, ఎన్డీఏ కూటమి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో 2029లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేస్తారు. అందరికీ నమ్మకం ఉంది. అదేవిధంగా వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని